హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే పన్నీర్ కర్రీ చేస్తున్నానండి నేను. పన్నీర్ అండ్ టమాటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పన్నీర్‌ని క్లీన్ చేసుకోవాలి వాటర్‌లో. హీట్ వాటర్‌లో కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత అది కట్ చేసి ఇలా రెడ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేయాలండి పన్నీర్‌ని. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేశాను. ఇలా అన్నీ ఇలా రెడ్ కలర్ కావాలి. రెడ్ కలర్ అయితే బాగుంటుంది. టమాటా కర్రీ కూడా సైడ్కి ఇలా చేస్తున్నాను. ఫస్ట్ టమాటాలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక కారం వేయలేదండి ఇందులో. కారం వేస్తే తొందరగా ఉడకదు కదా, కొంచెం లైట్గా బాయిల్ అయినాక మంచి కారం వేయాలన్నట్టు. రెడ్ కలర్లో బాగుంటుంది. ఈ పన్నీర్ అనేది రెడ్ కలర్ అయ్యాక మంచిగా రెడ్ కావాలండి, మంచి ఫ్రై కావాలి. ఫ్రై అయినాక ఇందులో డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం కాజు, పల్లీలు, టమాటా ఇవన్నీ కూడా మిక్సీలో వేసి కూడా గ్రేవీ లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అన్నీ ఇందులో అల్లం మసాలా అవన్నీ వేసాను కాబట్టి గ్రేవీ ఆల్రెడీ వచ్చిందండి. కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు. ట్రై చేయండి. ఒకవేళ టైం లేకుంటే ఇలా కూడా మిక్సీ పడితే కూడా బాగుంటుందండి. నేను గ్రేవీ కోసం అయితే అన్నీ వేసాను. అల్లం మసాలా చూడండి, గ్రేవీ వచ్చింది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇవి అందులో వేసాక కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మసాలా వేసి దించడమే. ఈరోజు అయితే మా ఇంట్లో పన్నీర్ టమాటో, మై ఫేవరెట్ కర్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.